అలా విడిపోయిన వాళ్ళు ఎప్పుడు కలుస్తారో మరి. He's on the way to break your bones and throw them away. No, 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 you can't get away. He's gonna get you anyway. హలో, ఎక్కడి దాకా వచ్చా? నేనా? గుడివాడలో దిగేసా. ఎరా డైరెక్ట్ బస్సేగా వచ్చేయచ్చుగా. బాబోయ్ చిరాకు వస్తుందిరా, ఒక్క అమ్మాయి కూడా లేదా. ఉండు బే. చెప్పు. రేయ్, ఎవరు కనపడ్డారా? ఇప్పుడే ఒక అమ్మాయిని చూశాను రా, చాలా బాగుంది. మరైతే మాట్లాడి. ఏంటి మాట్లాడేది? 100లో 1 రా. బాయ్. హాయ్, ఐఎమ్ సంజయ్. సో వాట్? ఇలాంటి వాళ్ళకి తీర్చేయాలి. ఏమే బస్సులో ఒకడు నన్నే చూస్తున్నాడే. మేళ్ళకన్నేమో అదేరా, అదే ఫోన్ మాట్లాడుతున్నాడేమో. వాడు నా దగ్గరకు వచ్చి మాట్లాడాలనుకున్నాడు, భయపడ్డాడు. దిగిపోయాడు. ఏంటి పిచ్చి పిచ్చి డైలాగ్ వేస్తున్నాడు? అంతేరా, అంతే. మహేష్ బాబు అయితే పంచ్ డైలాగు, మేమైతే పిచ్చి డైలాగు. ఇప్పుడు ఫోన్ మోగాలి, ఆటో నుంచి విసిరేస్తా. స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్కి ఫోన్ రాదని తెలియదేంట్రా? పెడే. అన్నా చేంజ్, ఎక్స్క్యూజ్ మీ, 100 చేంజ్ ఉందా? ఉంది కానీ ఇవ్వను. మన డైలాగులకి కాలిపోయినట్టుంది. హలో హలో రే ఎంజే, ఇందాడు బస్ స్టాండ్లో కనిపించిన వాళ్ళు మళ్ళీ ఆటోలో కనిపించారా? మాట్లాడావా? మాట్లాడాను. ఏం మాట్లాడారా? అరే దరిద్రుడా, దరిద్రం ఎక్కడో లేదురా, నీ నోట్లోనే ఉందిరా. ఎక్కడైనా ఒక అమ్మాయికి ట్రై చేస్తున్నప్పుడు దాని ఫ్రెండ్ అని తిడతారా, పొగడాలి కానీ. అది పేరు అడిగితే సోవాట్ అందరా, చిరాకు వచ్చింది. అలాంటివన్నీ పట్టించుకోకూడదురా. ఈసారి కనిపించినప్పుడు కొంచెం నీట్గా మాట్లాడదాన్ని ట్రై చేద్దాం కానీ. ఉండు, ట్రైన్ వెళ్ళిపోయేలా ఉంది. ముందు ఎక్కనివరా బాబు. రే, ట్రైన్ మొత్తం ఖాళీరా, ఈడెవడో ముసలోడు ఉన్నాడు. రే, ఒక్క అమ్మాయి కూడా లేదురా బస్సులోంచి, అందుకే కదరా దిగేశాను. మొత్తం ఖాళీనే. ఛీ, ఏయ్ వీళ్ళేంటి ఇక్కడ? ఎక్స్క్యూజ్ మీ, నాకు కొంచెం గాలి కావాలి, మీరు కొంచెం పక్క వస్తారా? పక్కకు పో.
ఏ శామ్, ఉమ్, వాడు నా వైపే చూస్తున్నాడే, చాలా ఇబ్బందిగా ఉంది. వీడా? ఆ, ఓకే, నేను చూసుకుంటా. చూడాలి, కనీసం ఒక్కసారైనా చూస్తే బాగుండు. రేయ్ ఫోన్ తీరా. హ్మ్. రేయ్ ఫోన్ తీ. ఎవరిని నన్న నిన్నే బే. చూద్దాం ఏం చేస్తుందో. చెప్పు. ఏంట్రా మా ఫ్రెండ్కి తెగ సైట్ కొడుతున్నావు? బాబోయ్, నీకు కొట్టలేకే. పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, కిటికీ నుంచి బయటికి విసిరేస్తా బక్కలువా. మధ్యలో దీనికి ఎందుకు? హలో. హలో రే, ఎక్కడి దాకా వచ్చింది? నేనా? ఉండి ఉండి దాకా వచ్చాను రా. అరే మైదానం, అది కాదురా, మ్యాటర్ ఎక్కడి దాకా వచ్చిందని. మ్యాటరా ఆ పక్క దగ్గర కదలెత్తుందిరా బాబు, సాగు కూడా ఎత్తుంది. మరి ఇప్పుడు ఏం చేస్తా? అదంతా ఆరాక్షన్ చేస్తుంటే మనం తెలివిగా లెటర్ రాస్తున్నాం అనమాట. లెటర్లు ఇప్పుడు ఏం పనవు కానీ డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేరా. నీకే ఎన్నైనా చెప్తావు, ధైర్యం సరిపోవట్లేదు ఇక్కడ. ధైర్యం సరిపడినప్పుడు లవ్ చేయటం ఎందుకురా? లవ్ అని ఎవడన్నాడు రా? మ్యాక్సిమం ట్రై చేస్తాను, లేకపోతే లెటర్. సరే ఏదోటి కానీ, మరి నేను స్టేషన్ దగ్గర ఉంటాను, వచ్చి. సర్లే. ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం మాట్లాడాలండి. ఏం అవసరం లేదు. ఇదిగో మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు, కొంచెం ఆగండి. సరే నువ్వు ఆగు. ఆ? నా పేరు సంజయ్, మీ పేరు ఏంటండి? శృతి. శృతి. ఆ. ఏ కాలేజ్? విష్ణులో డెంటల్. విష్ణులో డెంటల్. ఏ ఇయర్? ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్ అంటే 5th ఇయర్. నేను 3rd ఇయర్. అంటే తను నాకంటే 2 ఏళ్ళు పెద్దది. ఓకే, వెళ్ళొచ్చా? అవ్వచ్చు, బాయ్. వీడొకడు, వీడు అందంతోనే టైం సరిపోద్ది. ఏరా దబ్బందా, నేను మొత్తం చూశాను రా. అంత ఆనందం ఏంట్రా బాబు నీకు? సర్లే కానీ పద. ఎందుకు లెటర్ ఇచ్చావా? ఇచ్చాను, వచ్చేసాను కదా. ఇంతకే విష్ణు డెంటల్ అంటేనే సగం ఇంప్రెషన్ పోయింది. మీ రూమ్ ఏంట్రా బాబు దరిద్రంగా ఎలా ఉంది? బ్యాచిలర్స్ రూమ్ రా ఇది. రన్ 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 రన్. బాబు తాళం వేసిందమ్మా. ఒకసారి చూడు నేను ఏం చేస్తున్నాను. బాగుందిరా మీ టెక్నాలజీ. ఈ విష్ణు డెంటల్ ఏంటో, కర్మకాలేదు నాకు తగలడం ఏంటో. ఏంట్రా డల్గున్నా, ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావా? తను నాకంటే పెద్దదంట్రా. నీ గర్ల్ ఫ్రెండ్ నీకంటే పెద్దని వదిలేసావా? నా గర్ల్ ఫ్రెండ్ నాకంటే పెద్ద తెలుసా? అవునరా, ఇప్పుడు అదే ట్రెండ్. ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నా? తను ఎలా కలవాలని. ఏముంది, 2 రోజులు వాళ్ళ కాలేజీ ముందు తిరుగుదాం, దొరికేస్తుంది. అమ్మాయి కోసం ఆకలి చెప్పుకుంటావా? లేదు తప్పకరా. చెత్తనా కొడుకు మాట్లాడలేదే. మా పనులు అనుకుని మళ్ళీ ఇంకొకటి లేపాలి. మీ గర్ల్ ఫ్రెండ్ కనపడిందిరా. పొద్దున్న విష్ణు కాలేజ్కి వెళ్ళావేంటి? నీ గర్ల్ ఫ్రెండ్ పిపిడి ఇవ్వడానికి వచ్చిందిరా, కాకపోతే నీకు సోల్ చెప్పింది. పత్తేలు చేద్దాం. ఇప్పుడు చూడు. రే నీ కాదురా, మా ఫ్రెండ్ రా. పర్లేదే, ఎవడైనా మనమే. చూసావా ఎలా సెట్ అయిపోయిందో? రే కనీసం మొహమైన కడుక్కోరా. మొహమే. హలో, ఎక్కడ వీళ్ళు కనిపించట్లేదు? రే పనిలో ఉన్నాను రా, అక్కడే పాండ్ దగ్గర ఉంటారు చూడరా. రేయ్ దొరికట్లే. సరే ఉంటాలే, బాయ్.
కాలేజ్ అని చెప్పి ఇక్కడేం చేస్తున్నావు? పైగా నీకెందుకు చెప్పాలి? పదవే. ఇదిగో నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇంకొక మాట మాట్లాడిన చెట్లేసి రాదు. షటప్. అదేంటండి? నువ్వెవరో కూడా నాకు తెలీదు. నీకెందుకు చెప్పాలి? ఇంకెప్పుడు మాతో మాట్లాడి ట్రై చేయి. ఎరా పొడి శాతాన్ని వెళ్ళావు మరి ఏమైంది? కోపం ఉంది. ఎరా ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఇంకేం చేస్తాం, లైట్ తీసుకోవడమే. ఎరా చిన్న విషయానికి లైట్ తీసుకోవడమా? రే నీ మీద తనకి కరెక్ట్ ఇంప్రెషన్ పడలేదా? లేకపోతే నా కరెక్ట్ సీన్ పడి ఉంటే నీ సినిమానే మారిపోద్ది. మారుద్ది. ఇలా ఎంకరేజ్ చేసే సగం సంక్రాంతించావు. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ? ఆ ప్రోగ్రామ్ కదా బాగా బిజీగా ఉండదు. ఈ ఫోటోలు ఏంట్రా బాబు. Are you Shruti and Ish your batchmate? Yes. Hi, I am Banu, PPT event organizer. Your presentation will start in an hour, so you get prepared well. మీకు ఏమైనా ఇబ్బంది వస్తే నేను ఈ పక్కనే ఉంటాను, కాంటాక్ట్ చేయండి. Sure. ఆల్ ద బెస్ట్. హే, మనం ప్రిపేర్ అవ్వాలిగా. ఇప్పుడే అన్నారుగా 1 అవర్లో ఉందని. 1 అవర్ కదా, మూవీ 10 minutes అయిపోతుంది. సర్లే, మూవీ అయిపోయింది కదా, ఇప్పుడు ప్రిపేర్ అవుదాం. సరే. పెన్ డ్రైవ్ ఇది? ల్యాప్ పక్కన పెట్టాను చూడు. లేదే, కనిపించట్లేదు. బ్యాగ్లో పెట్టానేమో. లేదే. కనిపించిందిలే. ఏ శామ్, పాస్వర్డ్ అడుగుతుంది. నేనేం పెట్టలేదే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏ లైట్, పద వెళ్ళిపోదాం. ఆపు, వెళ్ళి ఆర్గనైజర్ని కలుద్దాం. పద రా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. పెన్ డ్రైవ్ ప్రాబ్లం వచ్చింది. సరే, నాకు పెద్దగా తెలియదు, ఫ్రెండ్కి కాల్ చేస్తాను. హలో ఎంజే. ఇది పాస్వర్డ్ అయితే హ్యాక్ చేయాలి, మరి నాకైతే పెద్దగా ఐడియా లేదు. మా ఫ్రెండ్ ఒకసారి పిలుస్తాను. హలో రే బావా, ఒకసారి సీట్ బ్లాక్లో రారా. రే రారా. ప్రాబ్లం ఏంట్రా? ఇదేంట్రా పని చేయట్లేదు? ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం అటు వెళ్తారా? ఇదేంట్రా చిన్నపిల్లల యాక్ట్ చేస్తుంది? పాస్వర్డ్ తీసానండి. ఇంకేదైనా ప్రాబ్లం వస్తే బాగా చెప్పండి. సారీ, కొంచెం కోపంగా మాట్లాడాను. పర్లేదు. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అంటుందేంటి? కొంత ఇది పడిపోద్ది ఏంటి? ఫ్రెండ్స్ ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్. నన్ను అర్థం చేసుకోకపోయినా పర్లేదు, అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు. Yo, here comes the tiger. He's got the power under the cover. You better watch out, his eyes on fire. That's gonna break you down. హాయ్, మీరేంటి ఇక్కడ? రూమ్లో బోరే కదా, పర్ఫార్మెన్సెస్ బాగుంటాయని వచ్చాను. అవును, నువ్వేంటి ఇక్కడ? మాకు రూమ్లో పోరే కదండి, అందుకే ఇలా వచ్చాను. ఓహో, ఇంతకీ మీ పేరేంటండి? సమాంత. ఏంటి? సమాంత. సమాంత? హీరోయిన్ సమంత కంటే మీరే బాగున్నారండి. అవునా? థ్యాంక్ యూ. ఆ విషయం అర్థంలో చూసుకుంటే మీకే తెలిసిపోతుంది అనుకోండి. థ్యాంక్ యూ. దీనికి తిట్టికి పవర్కి తేడా తెలియట్లేదు. అవును, నీ ఫేవరెట్ స్పోర్ట్స్ ఏంటి? క్రికెట్. ఫేవరెట్ యాక్ట్రెస్? శృతి. శృతి హాసన్. నీ ఫేవరెట్ బైక్? నా ఫేవరెట్ బైక్ అపాచీ. మీ ఫేవరెట్ స్పోర్ట్స్ ఏంటండి? బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్. మీ ఫేవరెట్ కార్? నా ఫేవరెట్ కారు ఆడి. నావెల్స్ కానీ మూవీస్ కానీ చదివే అలవాటు ఉందా? లేదండి.
మీరు అబద్ధాలు చెప్తున్నారు. మీరు హారర్ మూవీస్ చూస్తారు కదా? చూడను. మీరు హారర్ మూవీస్ చూస్తారు, సరే ధర్మరా మూవీస్ బాబు. చూస్తారు కాబట్టి నేను మీకు ఒక మంచి కథ చెప్తాను. ఆ కథ మీరు వినాలి, విని ఎంటర్టైన్ అవ్వాలి. ఆ మూవీ పేరు ది షైనింగ్. నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉండడు. ఎంతసేపు చెప్తే ఎవడు ఉంటాడు? నాకదే. హాయ్ ఫ్రెండ్స్, బ్యాడ్మింటన్లో ప్లేస్ ఖాళీ ఉంది, ఎవరైనా వస్తారా? నేను వస్తా. ఎస్. మీరేంటండి ఎప్పుడు చదువుతూనే ఉంటారు? అలా ఏం లేదు, బోర్ కొట్టినప్పుడల్లా. ట్రైన్లో బోర్ అంటే ఓకే, ఇక్కడ నేను ఉన్నాను కదా. సరే చెప్పండి. మీరు నన్ను ట్రైన్లో ఒక్కసారి కూడా చూడలేదు, హా, కానీ మీ ఫ్రెండ్కి ఎలా చెప్పారు? అంటే యాక్చువల్గా ఒక కంటితో చూస్తూ ఇంకో కంటితో చదివాను. అమ్మాయిలు చూస్తే చూసినట్టు కూడా తెలియదు. ఆ టాలెంట్ అబ్బాయిలకు కూడా ఉంటుంది, కాకపోతే మీరు పడ్డాకే వాడుతున్నా. ఎనీ ఎక్స్పీరియన్స్? నో ఎక్స్పీరియన్స్. వయసు? వయసు అంటే నా గర్ల్ ఫ్రెండ్ కావాలని చెప్పి నేను 5 కొబ్బరికాయలు కొడితే అసలు ఆ అమ్మాయి పడకూడదని చెప్పి మా అమ్మ 10 కొబ్బరికాయలు కొట్టింది. మీ నవ్వు చాలా బాగుంది. శృతి రా వెళ్దాం. ఇది వచ్చిందిరా. ఓ ఇట్స్ 5, ఓకే బాయ్. రైట్ మరి బాయ్. మళ్ళీ ఎప్పుడు? రేపు ప్రెసిడెంట్లో కలుద్దాం. నువ్వు చెప్పవా బాయ్? బాయ్. మన ఎవరైనా కావాలనుకుని వెనక నుంచి చూస్తా చూపు వీపు గుచ్చుకుంటుంది. మనం కూడా ట్రై చేద్దాం. చూడాలి చూసేసింది. అమ్మ తినమ్మ. అదే రేపు నువ్వు ట్రెజరెంట్కి వస్తున్నావా? ఓకే ఫైన్ బాయ్. కర్మరా బాబు, ఇది తిరిగిందేంటి? నిజంగానే మెలకనే. Hi friends, welcome to Treasure Hunt. This is the last and final event in this college. You will be divided into pairs according to the cheats. మళ్ళీ పేర్స్ కింద డివైడ్ చేసిన తర్వాత మమ్మల్ని చేంజ్ చేద్దని అడగకండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ఒకే బ్యాచ్, జాగ్రత్తగా రచ్చ చెయ్యి, ఓకేనా? నాలో కళ చూపేదిలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదిలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పేదిలా నీ పరిచయంలోన పొంద జన్మ మరలా నాలో కళ చూపేదిలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదిలా అందరూ ట్రెజరెంట్ ఆడుతుంటే మనమేమో ఈ కాలేజ్ చుట్టూ తిరుగుతున్నాం. అయినా మా కాలేజ్ మీద ఈ కాలేజ్ చాలా బెటర్. మా వాళ్ళు మరి తగ్గిన తుమ్మిన ఫైన్ వేస్తారు, ఫస్ట్ ఫెలోస్. ఓకే, నేను బయలుదేరుతాను. అదేంటి, నీ ట్రైన్ 5 కదా? అంటే చుట్టాలింటికి వెళ్ళాలి, సో వెళ్ళిపోతున్నాను. బాయ్. ఓకే బాయ్. ఐ లవ్ యూ. ఏంటి? ఏంటి అర్థం కాలేదా? అర్థమైంది, కానీ ఇంత షార్ట్ స్పాన్లో 2 days అనేది నా దృష్టిలో షార్ట్ స్పాన్ కాదనుకుంటున్నాను నేను.
ఇదంతా కాదు, నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పేసి. అలా కాదు, స్టేషన్కి వస్తే నా డెసిషన్ చెప్తాను. ఇలా కుదరదు కానీ నీ నెంబర్. లేదు, నువ్వు స్టేషన్కి వస్తే అప్పుడు చెప్తాను. పోనీ నా నంబర్ తీసుకో. లేదు బాయ్, స్టేషన్లో కలుద్దాం. రే ఏమైంది? సాయంత్రం 5 స్టేషన్కి రమ్మందిరా. 5ంటికా? అరే నీకు పీపీటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందిరా. నాకా? ఆ, ఫస్ట్ ప్రైజ్ అంటే నాకు ఫస్ట్ ప్రైజ్ ఏం అక్కర్లేదు కానీ నువ్వు వేలు తీసుకోపో. అలా కాదు కానీ ఎదవాష లేకు. 4 ప్రైజ్ తీసుకో, 4 బండి అరేంజ్ చేస్తాను. జాగ్రత్తగా రైల్వే స్టేషన్ కొట్టేద్దు కానీ. రే తప్పదా? తప్పదు. సరిపద పదా. తేడా వచ్చిందో సచ్చావే. దీని యాక్సిలేటర్ దిగిపోయింది. హలో రే ఎంజే, బండి ఆగిపోయిందిరా. అవునా? అయితే నీకున్నది ఇంకొకే ఒక్క ఆప్షన్ రా. నీ కాలేజ్ పేరేంటి? నీకు చెప్పినా తెలియదులే. నీ ఫేస్బుక్ ఐడి ఏంటి? నేను ఫేస్బుక్ వాడను. హలో ఎవరా? నేను శృతిని. శృతి, నా నంబర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? హా, అదా. మరి ఇప్పుడు ఎక్కడున్నావు? ఇంకా రిలేటివ్స్ ఇంట్లోనే ఉన్నాను, అది చెప్దామని చేశా. సరే, స్టేషన్కి వస్తే చెప్తానన్నా. నేను ఇప్పుడు స్టేషన్లోనే ఉన్నాను. నేను మళ్ళీ చేస్తాను. సారీ, ఎప్పటివరకు రికార్డ్